హాయ్ హలో నమస్తే నేను మీ సింగార్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన విక్రమ్ యొక్క వీరధీర సూర పార్ట్ 2 తమిళ్ తెలుగు డబ్బుడ్ మూవీ ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. ఈ మూవీ యొక్క ఆన్లైన్ స్టోరీ ఏమిటంటే ఒక ఊళ్ళో జాతర జరుగుతుంది. సో ఆ జాతర జరిగే టైంలో పోలీస్ అయిన ఎస్జే సూర్య ఇద్దరు వ్యక్తుల్ని ఎన్కౌంటర్ చేయాలనుకుంటారు. సో ఆ వ్యక్తులు ఎవరు, ఎందుకు తను వీళ్ళిద్దరిని ఎన్కౌంటర్ చేయాలనుకున్నారు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోండి. అండ్ అదేలాగా ఈ సినిమాలో హీరో అయిన విక్రమ్ ఎలాగైనా పోలీస్ అయిన ఎస్జే సూర్యని చంపాలనుకుంటారు అదే రోజు. సో అది ఎందుకు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోండి రీజన్. సో ఎస్జే సూర్య అనుకునేది జరిగిందా లేకపోతే చియన్ అనుకునేది జరిగిందా, ఆ రోజు రాత్రి ఏం జరిగింది అనేది ఈ సినిమా యొక్క ఓవరాల్ ఆన్లైన్ స్టోరీ. నాకైతే ఈ సినిమా నచ్చింది. దానికి ముఖ్యమైన కారణం వీళ్ళు తీసుకునే స్టోరీ అండ్ వీళ్ళు ఈ సినిమాని తీసిన విధమే. నాకైతే ఈ సినిమా నచ్చిందనమాట. ఈ సినిమా ఒక్క రాత్రిలో జరిగే స్టోరీ అనమాట. సో ఈ సినిమా 1 నైట్లో టోటల్గా జరుగుతుంది. సో ఈ సినిమాని తీసిన విధం అనేది చాలా సూపర్గా ఉంది అనమాట. ముఖ్యంగా వచ్చి తీసుకున్న స్టోరీ అండ్ ఈ సినిమాకి చేసిన స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అండ్ దాంతో పాటు ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చాలా సూపర్గా ఉంది. ఆ నైట్ అనేది సూపర్గా క్యాప్చర్ చేశాను అనమాట. అదేలాగా ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు యాక్టింగ్ అనేది చాలా బాగుంది. ముఖ్యంగా చియాన్ విక్రమ్. సో విక్రమ్ మన ఇండియన్ సినిమాలోనే ఒక గ్రేట్ యాక్టర్ అని చెప్పొచ్చు. అంత సూపర్ అయిన పర్ఫార్మర్ తను. సో అందరూ తెలిసే ఉంటుంది, చాలా సినిమాలు చూస్తూ ఉంటారు. సో అదేలాగా ఈ సినిమాలో వాళ్ళ యొక్క క్యారెక్టర్ రైటింగ్, వాళ్ళ యొక్క యాక్టింగ్ అనేది చాలా సూపర్ గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ఎస్జే సూర్య. సో వాళ్ళు ఈ సినిమాలో ఒక్క విలన్ లాగా అనుకోవచ్చు, పోలీస్ ఆఫీసరు ఈ సినిమాలో క్యారెక్టర్. సో వాళ్ళకి ఇచ్చిన ఆ క్యారెక్టర్, వాళ్ళకి ఇచ్చిన రోల్ అనేది వాళ్ళు చాలా సూపర్గా చేశారు అనమాట. ఈ సినిమాలో మలయాళం యాక్టర్ సురాజ్ వచ్చి ఒక ముఖ్యమైన రోల్ చేస్తుంటారు. సో వాళ్ళకి ఇచ్చిన ఆ క్యారెక్టర్, వాళ్ళు ఇచ్చిన ఆ పర్ఫార్మెన్స్ అనేది చాలా సూపర్గా ఉంది అనమాట. అండ్ తెలుగు యాక్టర్ పృథ్వీ. సో వాళ్ళు వచ్చి ఈ సినిమాలో ఒక ముఖ్యమైన క్యారెక్టర్. సో వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన ఆ రోల్, వాళ్ళ క్యారెక్టర్ అనేది కూడా చాలా సూపర్గా ఉంది అనమాట. ఈ సినిమాలో హీరోయిన్ వచ్చి దుషారా. సో వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ యాక్టింగ్ అనేది చాలా సూపర్గా ఉంది. దాని తర్వాత ఈ సినిమాకి సంగీతం వచ్చి జీవి ప్రకాష్. సో సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రెండు కూడా ఈ సినిమాకి చాలా బాగుంది. ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చి అరుణ్. సో తీసుకున్న స్టోరీని సూపర్గా ప్రజెంట్ చేస్తాడు అనమాట. ఈ సినిమాలో ఎక్కువగా వచ్చి సీన్స్ ఉండవు, తక్కువ సీన్సే. ఎందుకంటే 1 నైట్లో జరిగాయి కాబట్టి అన్ని సీన్లు పెద్దగా ఉంటాయి, అంటే ఎక్కువ రన్ టైం కలిగిన సీన్స్గా ఉంటాయి అన్నమాట. నాకు ఈ సినిమా ఓవరాల్గా చాలా నచ్చింది. ముఖ్యంగా వచ్చి పోలీస్ స్టేషన్లో ఒక సీన్ జరుగుతుంది అనమాట. అది ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ లాగా చూపిస్తారు. ఆ సినిమా చూసిన వాళ్ళు తెలుస్తుంది నేను ఏం చెప్తున్నా అనేసి. సో చూడని వాళ్ళు ఈ సినిమా చూసి తెలుసుకోండి ఆ సీన్ ఏందనేసి. సో ఆ పోలీస్ స్టేషన్లో ఒక సీన్ జరుగుతుంది అనమాట. సో ఆ సీన్ థియేటర్లో నేను చూసినప్పుడు చాలా సూపర్గా ఉంది. అండ్ ఈ సినిమాలో నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ అయిన సీన్ చెప్తాను అది. అండ్ ఈ సినిమా ఓపెనింగ్ నుంచి ఓవరాల్ ఎండ్ చేసిన విధం అనేది చాలా సూపర్ అనమాట. ఈ సినిమాలో చాలా విషయాలకి ఆన్సర్ లేకుండా ఉంటుంది. సో చాలా క్యారెక్టర్స్ గురించి మాట్లాడతారు, కానీ ఆ క్యారెక్టర్ ఎవరు అనేది మనకు తెలియదు. అవన్నీ కూడా పార్ట్ 1 ఇంకా రిలీజ్ అవ్వలేదు. క్యాజువల్గా పార్ట్ 1 రిలీజ్ చేసి పార్ట్ 2 రిలీజ్ చేస్తానమాట. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఫస్ట్ పార్ట్ 2 రిలీజ్ అయింది. సో ఈ పార్ట్ 2 తర్వాత పార్ట్ 1 రిలీజ్ అవబోతుంది అనమాట. సో ఈ వీరధీర సూర పార్ట్ 2 ఎంతమంది చూశారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడకుండా ఉండేవాళ్ళు ఇప్పుడైతే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది.
మీ ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు ఈ సినిమాని. ఈ సినిమాలో ఎలాంటి బ్యాడ్ లాంగ్వేజ్, బ్యాడ్ సీన్స్ అనేది ఏం లేవు అనమాట. ఈ సినిమా చూస్తుంటే మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. చూడండి వాళ్ళు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో చెక్ చేయండి. సో అంతే ఈరోజు ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఛానల్ యొక్క హోమ్ పేజ్ క్లిక్ చేస్తే ప్లేలిస్ట్ ఆప్షన్ ఉంటుంది. సో ప్లేలిస్ట్లో ఉండే సెగ్మెంట్స్ అండ్ వీడియోస్ని చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు. అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ. బాయ్.